ఉగ్రవాదులు దేశంలో భారీ కుట్రలకు ప్లాన్ చేశారా? భారత్లోని ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున పేలుళ్లకు వ్యూహాలు రచించారా? ఆపరేషన్ సింధూర్కు బదులు తీర్చుకోవాలని ఉగ్రవాదులు భావించారా? అవునని అంటున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఢిల్లీలో బ్లాస్ట్ తర్వాత ఉగ్ర మూలాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో భారీ కుట్రలు చేసినట్లుగా ఒక్కొక్క అంశం వెలుగులోకొస్తోంది. ముఖ్యంగా ఫరీదాబాద్లో అరెస్టైన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆర్డీఎక్స్ తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఏకంగా 2900 వరకు పేలుడు పదార్థాలు లభించడం కలకలం రేపింది. మరోవైపు హైదరాబాద్లో అరెస్టైన డాక్టర్ మొహియుద్దీన్ రెసినా అనే విషపు రసాయనంతో భారీగా జనాన్ని చంపేందుకు ప్లాన్ చేశాడు. అంటే ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించేందుకు పక్కా వ్యూహాలు సిద్ధం చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు భావిస్తున్నారు. రటిక నిన్న జరిగిన ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు నిగ్గుతే పనిలో పడ్డాయి. దీనికి సంబంధించి అసలు ఆపరేషన్ సింధూర్ కి బదులుగా ఈ కుట్ర జరుగుతున్నట్లుగా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈ ఆపరేషన్ సింధూర్ కి బదులుగా ఈ కుట్ర జరిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి. అసలు ఎక్కడెక్కడ కుట్రలు ప్లాన్ చేశారు? ఇప్పటి వరకు ఎలాంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి? ఎస్ ప్రియా, దేశ రాజధాని ఢిల్లీలో అది ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఈ పేలుళ్ల ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఈ విషయం పైన సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఎన్ఐఏతో పాటు ఇతర ఏజెన్సీలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొన్నటువంటి కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు, దాంతోపాటు వర్చువల్గా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి డీజీపీ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొన్ని విషయాలను స్పష్టంగా అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి ఈ పేలుళ్ల ఘటనకు సంబంధించి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు, వాళ్ళను వేటాడాలి. ఈ విషయంలో పూర్తి స్థాయి స్వేచ్ఛ అనేది ఏజెన్సీలకు ఇస్తున్నామనే విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. నిన్న రాత్రి ఘటన జరిగిన తర్వాత, అంటే 6:50 తర్వాత ఘటన జరిగితే ఆ తర్వాత వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో పాటు ఎన్ఐఏ, ఎన్ఎస్జీలు వీళ్ళందరూ కూడా స్పాట్కు చేరుకున్నారు. ఇప్పటికి కూడా పూర్తిగా ఆధారాలన్నీ కూడా సేకరిస్తూనే ఉన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ప్రత్యేకంగా ఏదైతే ఈ ఉగ్ర మూలాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. నిజంగా చెప్పాలంటే 48 గంటల్లో దాదాపు 5-6 వ్యక్తులను, కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే నిన్న ఫరీదాబాద్లో ముజ్మిల్ను అరెస్ట్ చేశారో ఆయన తర్వాత కొన్ని కీలక ఘటనలు జరుగుతూ వచ్చాయి. ముజ్మిల్ వద్ద 390 కేజీల పేలుడు పదార్థాలను అటు పోలీసులు స్వాధీనం చేసుకుంటే, అంతకుముందే అహ్మద్ మాత్రం అక్కడ పోస్టర్లు అంటించడమే కాకుండా, జమ్మూ కాశ్మీర్లో జైషే మహమ్మద్ పోస్టర్లు అంటించడమే కాకుండా ఆయన తన లింక్ లో ఉన్నటువంటి, అంటే ఆ డాక్టర్ ఫెటన్లో ఉన్నటువంటి కొంతమందితో లింక్ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఈ ఉగ్రవాదాలకు ఏ విధంగానైతే ఓ కుట్రకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నిటినీ కూడా దాదాపు కొంత ఛేదించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా పాల్గొన్నాయి. కానీ ఇవంతా జరుగుతున్నటువంటి క్రమంలో కొంత ఈ ఉమర్ నబీ ఏదైతే I-20 కారులో ఎర్రకోట వద్దకు వచ్చి అక్కడ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టుగా ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఉమర్ నబీ దగ్గర ఉన్నటువంటి
పేలుడు పదార్థాలను ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్వాధీనం చేసే అవకాశం ఉంది. చేసుకోక ముందే వాటిని పేల్చాలనుకున్నారు. అందుకోసమే ఎర్రకోటను టార్గెట్ చేశారనేటువంటి అంశంలో కూడా ఇప్పటికే ఒకవైపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆ కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నాయి. సో అయితే I-20 కార్లో వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఓక్లా వద్ద పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడం, ఆ తర్వాత ఢిల్లీలో ఇప్పుడు తిరగాలంటే పొల్యూషన్ డేస్. సో ఇప్పుడు ప్రతి ఒక్క కారుకు పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అందుకోసం వాళ్ళు ఒక పొల్యూషన్ సెంటర్కు వెళ్ళి పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. సో ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎర్రకోటకు చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఫైనల్గా అనుకున్నట్టుగానే అక్కడ కార్లో బ్లాస్ట్ అనేది కూడా చేశారు. దాంతో 9 మందికి పైగా మొదట ఏదైతే 8 మంది చనిపోతే ఆ తర్వాత ముగ్గురు, మొత్తం 12 మంది చనిపోయారు. సో ఈ విషయంలో పూర్తిగా కూడా ఈ ఉగ్రవాద కదలికలకు సంబంధించి ఎప్పుడైతే ఫరీదాబాద్లో డాక్టర్ అహ్మద్ని అరెస్ట్ చేశాక ఆయన దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి షాహీన్ ఈరోజు ఏదైతే ఫరీదాబాద్ సెక్టార్ 56లో ఆమె ఇంట్లో కూడా దర్యాప్తు చేయడంతో పెద్ద ఎత్తున ఆమె దగ్గర కూడా డంపు స్వాధీనం చేసుకున్నారు ఆమె నివాసంలో. సో వీళ్ళంతా కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ పెద్ద ఎత్తున కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. అదే లింకులతో హైదరాబాద్లో కూడా ఒక డాక్టర్ అయితే ఏకంగా రైజిన్ పేరుతో, అంటే సెనైడ్ కంటే ఎక్కువ తీవ్రత ఉండేటటువంటి రైజిన్ తయారు చేశారు. సామూహికంగా ఏదైతే విషమిచ్చి చంపేటటువంటి ప్రయత్నం కోసం ఆయన చేసినట్టుగా తెలిసింది. సో ఇటువంటి ఉగ్రవాదులు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా వెంటాడి వేటాడాలనే విషయాన్ని కూడా కేంద్రం స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగానే రెడ్ ఫోర్ట్ ఒకటే కాదు, దేశ రాజధాని ఢిల్లీతో పాటు మిగతా నగరాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. ఈ ఉగ్రవాద లింకులున్న ప్రతి ఒక్కరిని కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు ప్రత్యేకంగా పుల్వామా లింక్, అంటే ఈ ఉమర్ నబీ ఎవరైతే I-20 కార్ను రెడ్ ఫోర్ట్ దగ్గర తీసుకొచ్చాడో అతనికి సంబంధించినటువంటి కుటుంబంతో పాటు ఆయనతో లింక్లో ఉన్నటువంటి మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రియా, రాజు, అయితే నిన్న జరిగిన బ్లాస్ట్ కంటే ముందు అనంతనాగ్లో 2 డాక్టర్స్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్లాస్ట్ తర్వాత మరికొంతమంది డాక్టర్స్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి కానీ ఈ ఉగ్రవాద కుట్రకు సంబంధించి కానీ ప్రధానంగా ఇందులో డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళు లేదంటే మెడిసిన్ చదివిన వాళ్ళనే కుట్రకి ఎందుకు వాళ్ళని ప్రేరేపిస్తున్నారు? అంటే వాళ్ళైతే కరెక్ట్గా ఈ బాంబ్ బ్లాస్టులు కానీ లేదంటే ఆ పేలుడు పదార్థాలను కానీ సరిగ్గా ఉపయోగిస్తారని వాళ్ళని ట్రైన్ చేస్తున్నారా, లేదంటే ఇంకెవరితో అయినా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా? ఎస్ ప్రియా, నిజంగా ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే డాక్టర్ అంటేనే ప్రాణం పోసేవాడు. ఏకంగా వాళ్ళు ఇప్పుడు ప్రాణం తీసే పరిస్థితికి ఎందుకు వచ్చారు అంటే దీని వెనక చాలా కుట్ర దాగి ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వైట్ కాలర్ నేరస్తులుగా ఉంటారో, అంటే తెల్ల చొక్కా వేసుకొని ముందుకు పోతే వాళ్ళని అనుమానించేటటువంటి ఇష్యూస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కనుక ఇటువంటి కుట్రలో పాల్గొంటే సో వీళ్ళపైన ఏదైతే నిఘా ఉండదు. సో వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టుగానే డ్యూటీ చేస్తూ మరోవైపు ఈ ఉగ్రవాదులకు ఏ విధంగానైతే వాళ్ళు వేస్తున్నటువంటి స్కెచ్లో వీళ్ళను భాగస్వాములు చేయొచ్చు అనుకున్నారు. అందుకోసమే ఈసారి మనకు మొత్తం అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్సే. సో ఏదైతే గతంలో చూస్తే కొంత పోకిరీలుగా ఉండేటటువంటి వాళ్ళను మాత్రమే ఉగ్రవాదులు టార్గెట్ చేసుకొని వాళ్లకు డబ్బులు ఇచ్చి దాంతోపాటు కొంత వాళ్ళకి సాహిత్యాన్ని చెప్తూ తమ వైపు ఆకర్షించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి వృత్తిలో ఉండి ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్లే ఇటువంటి దానికి పాల్పడుతున్నారంటే సో వాళ్ళను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఆకర్షించగలిగారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏకంగా ఆత్మాహుతి దాడి చేసేంత వరకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో వాళ్ళలో ఏ విధంగానైతే ఆ విషయాన్ని నింపి వాళ్ళ ద్వారా భారత్లో పెద్ద ఎత్తున కుట్రలకు ప్లాన్ చేశారు. సో వైట్ కాలర్గా ఉండేటటువంటి వాళ్ళని ఎంచుకోవడం వల్లనే ఇది కొంత సులువు అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము భారతదేశంలో ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేయడమే కాకుండా దేశంలో కూడా ఉగ్రవాదులు ఎవరున్నా సరే ఏరివేసేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇలాంటప్పుడు డాక్టర్ల లాంటి వాళ్ళని ఎంచుకుంటే వాళ్ళపైన ఈ ఫోకస్ ఉండదు. కాబట్టి అందుకోసమే డాక్టర్లను ఎంచుకున్నట్టుగా తెలిసింది. పైగా వాళ్ళు చదువుకున్నటువంటి కాలేజీల్లో కావచ్చు, వాళ్ళు మెడిసిన్ చేసినటువంటి సందర్భంలో కావచ్చు, వాళ్ళతో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ప్రయత్నాలకు ప్లాన్ చేశారు. దేశంలో కుట్రకు ప్లాన్ చేశారు. సో ఫైనల్గా ఆ కుట్రలను ఛేదించారు. కానీ ఒకరు మిస్ అవ్వడం వల్ల ఏకంగా
రెడ్ ఫోర్ట్ను టార్గెట్ చేయడం, రెడ్ ఫోర్ట్ ముందే I-20 కార్లో బ్లాస్టింగ్ సంబంధించినటువంటి పేలుడు పదార్థాలను తీసుకొచ్చి పేల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా రాజు, అలాగే ఈ మొత్తం ఉగ్ర కుట్రకి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ ని అందరూ యూటిలైజ్ చేసే కమ్యూనికేషన్ నే వాడుతున్నారా, లేదంటే డార్క్ వెబ్ లాంటి నెట్వర్క్ ఏదైనా ఉపయోగిస్తున్నారా? ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించి కమ్యూనికేషన్ కి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి? ఎస్, ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అయితే ఈ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మొదట అంటే జమ్మూ కాశ్మీర్లో జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిచాయి గత నెల, ఆ సమయంలో అంటే జైషే మహమ్మద్ అనే వ్యవస్థ వాటన్నిటిని కూడా కూకటి వేళ్లతో పీకేశాము, పాకిస్తాన్లో కూడా ఉన్నటువంటి వాళ్ళ శిబిరాలపై దాడి చేసినప్పటికీ కూడా ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద జమ్మూ కాశ్మీర్ పోలీసులు మొదట ఫోకస్ పెట్టారు. సో ఇంతకు ఆ పోస్టర్లు ఎక్కడ వెలిసాయి, వీటిని వేసినటువంటి వాళ్ళు ఎవరనే దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు అహ్మద్ ఎవరైతే అనంతనాగ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి అహ్మద్ వివరాలు తెలిసాయి. అతన్ని అదుపులోకి తీసుకొని ఆయన లాకర్లను, ఆయన కాంటాక్ట్స్ను పరిశీలించినప్పుడు ఆయన లాకర్లో ఏకంగా AK-47 లాంటి ఒక గన్ కూడా దొరికింది. సో ఇంతకీ ఆ మెడికల్ కాలేజీలో ఉండేటటువంటి లాకర్లో ఆ గన్ పెట్టుకున్నాడంటే దాని వెనక ఖచ్చితంగా కుట్ర ఉంటుందని భావించినటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేంద్ర సంస్థల ఇన్వెస్టిగేషన్ అధికారుల సహాయంతో అతన్ని మరింత ఇన్వెస్టిగేట్ చేశారు. సో అందులో భాగంగానే ఆయన ఎవరెవరిని కాంటాక్ట్ చేశాడు, అతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏందనేది స్పష్టంగా తెలిసింది. అందులో భాగంగానే ఇప్పటికే దేశవ్యాప్తంగా 2900 కిలోలకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోగలిగారు. ఇదంతా కూడా ముఖ్యంగా చూస్తే యూపీ బేస్డ్గా, దాంతోపాటు ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్ బేస్డ్గానే జరిగింది. కానీ దీని కుట్ర అంతా కూడా పుల్వామా, అనంతనాగ్ వద్ద మాత్రమే కనిపిస్తుంది. సో ఏ విధంగానైతే ఉగ్రవాదులు గతంలో ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో పాగా వేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను తమ వైపు తిప్పుకొని దాడులకు ఎలాగైతే ప్రయత్నాలు చేశారో అదే పరిస్థితులు మళ్ళీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పుడు మరింత భద్రతను పెంచి ఈ ఉగ్రవాదులతో లింకులు ఉన్నటువంటి వాళ్ళను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళు ఉపయోగించినటువంటి కమ్యూనికేషన్ అయితే సోషల్ మీడియా ద్వారానే వీళ్ళు గ్రూపులుగా ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. మరోవైపు రెగ్యులర్ కాల్స్ కూడా కొందరు మాట్లాడుకున్నారు. అంటే డాక్టర్స్ కాబట్టి ఎవరు అనుమానించరు అనేటువంటి ఆలోచన ఉంది. నిజం చెప్పాలంటే ఒక పోస్టరే ఈ లింకును మొత్తం కూడా వెతికి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఆ పోస్టర్లు కనుక వేసి ఉండకపోతే ఇటువంటి బ్లాస్టులు నిజంగా జరిగేవేమో అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఫైనల్గా ఆ డాక్టర్ పోస్టర్ వేయడం జమ్మూ కాశ్మీర్లో, ఆ పోస్టర్ను బేస్ చేసుకొని జరిగినటువంటి విచారణలో ఫైనల్గా ఏదైతే ఈ ఉగ్ర లింకులు మొత్తం కూడా బయటికి రావడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 5 డాక్టర్లు టెర్రరిస్టుల అవతారం ఎత్తారు. అందులో ఒకడు డాక్టర్ ఉమర్ అహ్మద్. పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ అహ్మద్, ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ టీచర్. శ్రీనగర్ మెడికల్ కాలేజీలో MBBS, MD చేశాడు ఉమర్. GMC అనంతనాగ్లోని ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా చేశాడు. ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజాలానికి తీవ్రంగా ప్రభావితమయ్యాడు ఉమర్. అరెస్టైన ఉగ్రవాద వైద్యుల్లో ఉమర్ ఒకరు. అరెస్టైన డాక్టర్ ఆదిల్కు ఉమర్ సన్నిహితుడు. అరెస్టు భయంతో ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. ఉమర్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఐదుగురు డాక్టర్లు టెర్రరిస్టుల అవతారం ఎత్తారు. అందులో ఒకడు డాక్టర్ ఉమర్ అహ్మద్. పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మహ్మద్, ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ టీచర్. శ్రీనగర్ మెడికల్ కాలేజీలో MBBS, MD చేశాడు ఉమర్. GMC అనంతనాగ్లోని ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా చేశాడు. ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజాలానికి తీవ్రంగా ప్రభావితమయ్యాడు ఉమర్. అరెస్టైన ఉగ్రవాద వైద్యుల్లో ఉమర్ ఒకరు.
అరెస్టైన డాక్టర్ అదిల్ కు ఉమర్ సన్నిహితుడు. అరెస్టు భయంతో ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. ఉమర్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. టెర్రరిస్ట్ అవతారమెత్తిన మరో వైద్యుడు ముజ్మిల్ షకీల్. జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందిన షకీల్ అల్ఫలా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశాడు. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసులో అరెస్టయ్యాడు. భారీ పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసులో నిందితుడు. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలోనే ముజ్మిల్ షకీల్ ఉంటున్నాడని తెలిసింది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. డాక్టర్ ఆదిల్ అహ్మద్ రథేర్ అనంతనాగ్కు మరో ఉగ్రవాద వైద్యుడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గాను పాఠాలు చెప్పాడు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కశ్మీర్లో జైషే మహ్మద్ పోస్టర్లు అతికిస్తూ సీసీ కెమెరాలో దొరికాడు డాక్టర్ ఆదిల్. యూపీ సహరానాపూర్లో ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాడు. సహరానాపూర్లోని ఆదిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ షహీన్ షహీద్ లక్నోకి చెందిన మహిళా వైద్యురాలు. జైషే మహ్మద్ సంస్థతో ఈమెకు సంబంధాలున్నాయి. జైషే మహిళా విభాగం బాధ్యతలు ఆమె చూస్తున్నారు. ఫరీదాబాద్ అల్ఫలా యూనివర్సిటీలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అల్ఫలా యూనివర్సిటీలోనే ఈ టెర్రర్ డాక్టర్లంతా ఏకమైనట్లు తెలుస్తోంది. ఉగ్ర సంస్థకు నిధుల సమీకరణలోనూ ఈమె కీలక పాత్ర పోషించారని సమాచారం. షహీన్ షహీద్ కారులో AK-47 స్వాధీనంతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ ఇతను హైదరాబాద్ కు చెందిన డాక్టర్. అహ్మద్ ను అరెస్ట్ చేశారు గుజరాత్ ATS పోలీసులు. ఆయుధాల తరలింపు, పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసులో ఇతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.